హాయ్ అండి. ఇప్పుడు నేను చెప్తుంది ఇంట్లోటే వేస్ట్‌గా పడున్న సామాన్లతోటి ఎలా డెకరేషన్ చేసుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఒక కర్చీఫ్‌ని, పెద్ద కర్చీఫ్‌ని తీసుకోండి. అలా తీసుకున్న కర్చీఫ్‌ని నేను చూపిస్తున్న విధంగా కుట్టండి. మిషన్ ఉంటే మిషన్‌తో కుట్టేసుకోవచ్చు. లేదు అంటే సూది దారంతో కుట్టేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. అలా కుట్టుకున్నాక మళ్ళీ ఒక 3 ఇంచీల్లాగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక లైన్ కుట్టుకోవాలి. అలా మొత్తాన్ని 3 ఇంచీల లైన్ గ్యాప్తో అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఈ విధంగా. చివర్లో మాత్రం కుట్టుకోకండి. ఇగో చివర్లో కుట్టే ముందు ఇలా రబ్బర్ పెట్టి ఈ రబ్బర్ని కలుపుతూ చివర్లో కూడా ఇంకా కుట్టేసుకోండి. అలా మొత్తం కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైనా ఊరెళ్ళేటప్పుడు బ్రష్ల్ని ఒక కవర్లో కానీ బ్యాగ్లో కానీ పెడతాం కదా, అది దాని బదులు ఇలా కర్చీఫ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అదే కాకుండా చాకులు, పెన్స్ ఏదైనా అవసరం ఉన్న సామాన్లు ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నాక ఒక రోల్లో చుట్టేసి ఈ రబ్బర్ని మొత్తంగా ఎట్టేయండి. అంతేనండి. ఏ ఊరెళ్ళినా ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు. నీట్గా ఉంటుంది. ఈజీగా తీసుకొని వాడుకొని మళ్ళీ ఇలా ప్యాక్ చేసి పెట్టేయవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ బెల్ట్లు ఉంటాయి కదండి, అవి గట్టి అయిపోతే వేస్ట్ అని పారేస్తుంటాము. అలా పారేయకుండా సింక్ దగ్గర ఒక మేకు కానీ ఏదైనా ఉంటే అలా కుక్కర్ బెల్ట్ పెట్టి దానికి ఒక కర్చీఫ్ పెట్టి ఇలా సింక్ దగ్గర చేతులు కడుగుతూ ఉంటాం కదా, అది అందులో తుడిసేసుకోండి. తర్వాత ఇప్పుడు పిల్లలకి టానిక్ ఇచ్చే కప్స్ ఉంటాయి కదా, ఒక 2 కప్పుల్ని నేను తీసుకుంటున్నాను. ఒక ఫెవిక్విక్ని దాని మీద వేసి ఆ కప్ని గ్యాస్ పక్కన గోడకి అంటించేసుకుంటున్నాను. ఈ విధంగా 2 కప్పుల్ని అంటించుకుంటున్నా. ఇప్పుడు గ్యాస్ వెలిగించే లైటర్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టానిక్ కప్పులకి ఎడ్జులు ఉంటాయి కదా, అని బట్టి అది కింద పడిపోదు. ఇప్పుడు బాత్రూంలో మనకి బట్టలు పెట్టుకోవడానికి కొన్ని దగ్గరలో ప్లేసులు ఉండవు కదండి, అద్దెంటికి వెళ్ళేటప్పుడు అలా ప్లేస్ లేనప్పుడు బెల్ట్ని పెట్టి అందులో బట్టలు పెట్టేసుకోండి. మనం మిషన్ కుట్టే టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ బాక్స్లో ఉన్న బయట ఉన్న గజిబిజిగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా టేప్ని మొత్తాన్ని ఈ విధంగా చుట్టుకొని ఇప్పుడు ఒక రబ్బర్ని తీసుకొని హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో ఆ రబ్బర్ని తోసి ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుంటే టేప్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు తర్వాత మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏదైనా పండగలు వచ్చినా స్వీట్ బాక్స్ తెచ్చుకుంటాం కదా, అంటే ఆ స్వీట్ బాక్స్ పడేయకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తున్నా. స్వీట్ బాక్స్ సైజులో 2 లైన్లు ఒక పేపర్ని తీసేసుకోండి. ఆ పేపర్కి హోల్స్ పెట్టేసుకోండి. ఇలా హోల్స్ పెట్టాక మన రింగుల్ని ఒకే దగ్గర ఒక బాక్స్లో కానీ అందులో కానీ పడేస్తుంటాం కదా, అవి చిక్కులు అయిపోతూ ఉంటాయి. ఊరెళ్ళేటప్పుడు ఎత్తుక్కున్నప్పటికి కంగారుగా అయిపోతాం. అలాంటి టైంలో ఏమీ కంగారు లేకుండా ఇలా ఈ పేపర్కి మొత్తం రింగుల్ని ఈ విధంగా సెట్ చేసేయండి. మొత్తాన్ని ఆ కన్నంలోకి పెట్టేసి ఇలా పిన్ లాక్ వెనుకున్న మరల్ని కూడా ఇంకా ఇలా పెట్టేసుకొని నీట్గా పెట్టుకోండి. చూడడానికి కూడా ఇంకా అందంగా ఉంటుంది. మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కంగారుగా వెళ్తాం కదా, అలాంటప్పుడు తీసుకోవడానికి ఇంకా నీట్గా ఉంటుంది. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ స్వీట్ బాక్స్లో ఇలా సెట్ చేసేయండి.
ఇలా సెట్ చేసి దానికి కప్ పెట్టేస్తే చూడండి ఎలా ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా తీసుకొని వెళ్ళినా కూడా ఇంకా గజిబిజి అవ్వకుండా నీట్గా ఉంటాయి. ఈ విధంగా సెట్ చేసుకుంటే మరెన్నో ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.